నెల్లూరు రంగనాయకులపేటలోని వెలిసియున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానమునందు 23వ తేదీ 12వ నెల 2023న శనివారం రోజు ముక్కోటి ఏకాదశి శుభ పర్వదిన సందర్భంగా నెల్లూరు నగర శాసనసభ్యులు గౌరవనీయులైన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ప్రసాద వినియోగం చేసినాము. అదేవిధంగా 9 సంవత్సరాలు కూడా చీరాల నుండి ప్రత్యేకంగా తయారు చేయించి 55,000 డ్రై ఫ్రూట్స్ లడ్డును మరియు 1,500 కిలోల పులిహోర భక్తులకు ప్రసాద వితరణమున చేసినాము. ఆలయ కార్యనిర్వహణ అధికారికి, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేయడమైనది. జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. పాదర్తి బాలాజీ, సాయిబాబా, రవి, శ్రీనివాసులు, కిషోర్ కుమార్, అఖిలాష్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పండుగ శుభాకాంక్షలు. తల్పగిరి రంగనాథ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి, మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు నగర ప్రజలకి ఈ రకాలుగా కూడా మంచి జరగాలి. ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభపర్వదిన సందర్భంగా నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నందు గత 8 సంవత్సరములుగా జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ 9వ సంవత్సరము రంగనాథ స్వామి దేవస్థానంలో గౌరవనీయులైన నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మాకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ఆర్యవయస్సులకి రంగనాథ స్వామి దేవస్థానానికి చైర్మన్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం. నేను ఎటువంటి కార్యక్రమానికి నాకు అవసరమైనా కూడా అనిల్ కుమార్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాకు అన్ని విధాల వసతి కల్పించిన వ్యక్తిని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. రంగనాథ స్వామి దేవస్థానంలో ప్రసాదాలు పెట్టుకోవడానికి మాకు ఎటువంటి కార్యనిర్వహణ అధికారి కానించి కానీ, కమిటీ సభ్యులు కానించి కానీ, పోలీస్ పరంగా కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు పూర్తిగా సహాయ సహకారాలు అందించారని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తర్వాత లడ్డు పంపిణీ జరుగుతుందో అదేవిధంగా రంగనాథ స్వామి దేవస్థానంలో కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసిన తర్వాత ఈ యొక్క లడ్డు పంపిణీ చేయాలని ఒక సంకల్పంతో మా యొక్క భక్త బృందం ఆధ్వర్యంలో మేము చీరాల పట్టాభి స్వీట్స్ నుంచి డ్రై ఫ్రూట్ లడ్డు ఒక 55,000 లడ్లను భక్తులకు పంచినాము. భక్తులందరూ కూడా ఆ యొక్క లడ్డును ప్రసాదంగా స్వీకరించి చాలా బాగుందని తెలియజేశారు. మరియు 1000 కిలోల పైన పులిహార కూడా పంపిణీ కార్యక్రమం చేశాము. ఇటువంటి కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారం అందించినటువంటి కార్యనిర్వహణాధికారికి, ఆలయ కమిటీ సభ్యులకు మరియు చైర్మన్ మరియు కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.